అమ్మా నమస్తే. ఇప్పుడు ఈ 4 నెలల ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా లేకపోతే మార్పు కోసం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రావాలనుకుంటారా? ఇప్పుడు జరిగేది అయితే మంచిగానే చేస్తారు. ఇంకా వాళ్ళు వస్తే ఇంక ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మీకు కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ అట్లా మీ అమ్మ వాళ్ళకి కానీ పొలాలు ఉన్న వాళ్ళకి ఏమైనా మాకు వాడు ఉన్నాయి కదా, రైతు బంధు వస్తుంది. కరెంట్ ఎట్టుంటుంది ఊర్లో కానీ పొలాలు? కరెంటు బాగానే ఉంటుంది మాకు. ఇప్పుడు మొత్తానికి కేసీఆర్ వచ్చినాక బాగానే ఉంది, మాకు మంచిగానే ఉంది, బాగానే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారా? మంచిగా. మళ్ళీ కేసీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా లేకపోతే వేరే గవర్నమెంట్ రావాలనుకుంటున్నారా మీరు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతరుల పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలనుకుంటున్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మొత్తం పబ్లిసిటీ చేసినారు. సెక్రటరియట్ ఏరియా ట్యాంక్ మ్యాన్ ఇప్పుడు డెవలప్ చేసినారు. ఇప్పుడు టెక్ సిటీ, ఫిలిం నగర్ మొత్తం. సో ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు కేసీఆర్ రావాలని చూస్తున్నాను. ఇప్పుడు పల్లెటూళ్ళ రోడ్లు కానీ రైతు బంధు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి? కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ పథకాలు అందుతున్నాయి? అయితే విలేజ్లలో అయితే కానీ తక్కువ, సిటీలో అంటే కొంచెం తక్కువ ఉన్నాయి, నడుచురు అక్కడక్కడ. మొత్తానికి మళ్ళీ మీరు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం. మనం మనం ఓటేస్తాం కాబట్టి గవర్నమెంట్ ఎంచుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మన గవర్నమెంట్ ఏది చేయాలనేది ఆలోచన ఉంటుంది కదా, ఏది ఎట్లా పని చేస్తుంది ఏంది అనేది మీ అవగాహన ఉంటుంది కదా. టీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకు టీఆర్ఎస్కి ఇస్తాం అంటే ఏం చెప్తావు? అంటే అభివృద్ధి కానీ మంచిగా పనులు చేస్తారు, దాని గురించి ఇస్తాను. హైదరాబాద్ డెవలప్ చేసింది, చేసారు, బాగా చేశాను. ఊర్లలో రోడ్లు ఎట్లు చాలా మంచిగా ఉన్నాయి. రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ కరెంట్ 24 కరెంట్ 24 గంటలు వస్తుంది. కరెంట్ 24 గంటలు వస్తుంది. రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, గరీబులకు పింఛన్ మంచిగా వస్తుంది, బియ్యం కూడా ఎక్కువ ఇచ్చిండు. అట్లా ఇవన్నీ కావచ్చు. మళ్ళీ కేసీఆర్ ఆయనకే వస్తుంది. ఇప్పుడు ఈ కేసీఆర్ కొడుకుని సీఎం కేటీఆర్ని సీఎం చేస్తా అంటుండు, అయితే ఆయనైనా పర్లే లేదా కేసీఆరే ఉండాలి సీఎంగా? ఇద్దరు ఎవరైనా పర్లేదు కానీ టీఆర్ఎస్ ఉండాలి. ఇప్పుడు సచివాలయాన్ని ఓపెన్ చేసింది కదా మొన్న, ఎట్లుంది? బిల్డింగ్ బాగుంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? బాగుందా? చాలా బాగుంది. మొత్తానికి మళ్ళీ టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం, కేసీఆర్ రావాలనుకుంటున్నాం. ఇప్పుడు 4 నెలలు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా లేకపోతే బీజేపీ కాంగ్రెస్ అయినా రావాలంటారు? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తాయి. ఎందుకంటే ఏం చెప్తాం? టీఆర్ఎస్ ఉంది కదా తెలంగాణ. ఉంది కానీ డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఏదైనా డెవలప్మెంట్ చేసిందా? అట్లా డెవలప్మెంట్ అంటే పెద్దోళ్ళకే అడగాలి, నా సొంత చెప్తే కాదు. అంటే మనకు రైతు బంధు కానీ కళ్యాణ నాకైతే ఏం రావు, నాకు రావు, రైతు బంధు రాదు, ఏది రాదు. మొత్తంగా టీఆర్ఎస్ పరిపాలన బాగుంది అనిపిస్తుంది మీకు? డెవలప్మెంట్ బాగుంది అనిపిస్తుందా? ఇది బాగానే అంటే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. వస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది. తెలంగాణనా? తెలంగాణనే. కేసీఆర్ఏనా? మళ్ళీ రావాలా కేసీఆర్? రావాలి. ఎందుకంటే ఏం చెప్తా? మాకు పింఛన్లు చేస్తుండగా, ఇంకా మంచిగా చేస్తుండు, అందుకని రమ్మంటున్నాం. కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది. మళ్ళీ రైతు బంధు వస్తుందా? రైతు బంధు అంటే మాకు పొలాలు భూమి లేదు బిడ్డ, భూమి లేదు. మొత్తానికి మళ్ళీ కేసీఆర్ రావాలంటావు? కేసీఆర్ వద్దు, బీజేపీ వద్దు. ఇక ఎవరు వచ్చేది నాకేం తెలుసు బిడ్డ, వాళ్ళ అదృష్టం. నీకైతే కేసీఆర్ రావాలి. రావాలి, మాకు పింఛన్లు చేసాడు కదా. పింఛన్లు అయితే అయిపోయింది, అందుకే రావాలన్నా? కాంగ్రెస్ కూడా రాని, ఎవరు వచ్చినా ఏం చేస్తాం బిడ్డ. कांग्रेस केसीआर रहते मंची अभी 3 महीने 4 महीने में इलेक्शन है ना? यो हाँ, इलेक्शन पे अभी टीआरएस गवर्नमेंट है, फिर भी टीआरएस गवर्नमेंट आना है, मगर दूसरों को चांस देने हैं, कांग्रेस और बीजेपी। नहीं, टीआरएस गवर्नमेंट अच्छी है भैया, टीआरएस अच्छी है, लोकल के लिए टीआरएस गवर्नमेंट बहुत अच्छी है। हाँ, अभी फिर भी टीआरएस आना है, टीआरएस ही जाना। हाँ, तुम्हारा शादी मुबारक पूरा स्कीम आ रहे ना? पूरा स्कीम आ रहा ना, वो शादी मुबारक। हैदराबाद डेवलप कैसे करे? डेवलपिंग भी अच्छी जो रही, दूसरे सिटी को बता, हैदराबाद डेवलपिंग ठीक ही है। हाँ, फिर भी केसीआर आना है, केसीआर ही आना। हाँ, तुम्हारे को क्या केसीआर में थोड़ा मिला क्या? कुछ मिलने का सवाल नहीं है, डेवलपिंग अच्छा है, काम अच्छे होता, काम अच्छा होता, डेवलपिंग अच्छा है। हाँ, अभी केटीआर होना है सीएम के केसीआर ही जो ना, केटीआर नहीं था, केटीआर नहीं, केसीआर ही जो ना, केसीआर ही होना। अभी शौचालय में देखा क्या ओपन करा? हाँ देखा ना, कैसा? सिगरेट जबरदस्त बना है। जबरदस्त बना। हाँ, टोटल इंडिया में बहुत अच्छा है ना? सही है। हाँ, हाँ, अच्छा डेवलपमेंट हुआ। डेवलपमेंट होगा। ఓకే, फिर भी కేసీఆర్ అయితే అచ్చా रहता। हाँ, अच्छा रहता। ఇప్పుడు మళ్ళా 4 months లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లా మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా లేకపోతే మార్పు కోసం ఏమైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రావాలా, ఏది రావాలనుకుంటున్నాం? అంటే ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ బాగానే చేసింది,
కాబట్టి టీఆర్ఎస్ రావాలి. మళ్ళీ టీఆర్ఎస్కే ఛాన్స్ ఇస్తారు. టీఆర్ఎస్కి అంటే ఏం చెప్తారని మళ్ళీ టీఆర్ఎస్కి గెలిపించాలంటే ఏం చెప్తారు? ఇక మనకంత అంత ఐడియా లేదు భయ పాలిటిక్స్లో. అంతే ఉత్తగా టీఆర్ఎస్ బాగా చేస్తుంది, మళ్ళీ టీఆర్ఎస్ వస్తే బెటర్ అంటారు. కాబట్టి ఇప్పటివరకు అయితే బాగానే చేసింది, పోలీస్ ప్రొటెక్షన్ అన్ని బాగున్నాయి. సో టీఆర్ఎస్ బెటర్. ఇప్పుడు కేటీఆర్ని సీఎం చేస్తా అంటుండు, బెటరేనా? నెక్స్ట్ జనరేషన్కి బెటర్ కదా. కరెక్ట్. ఇప్పుడు సచివాలయం మొన్న ఓపెన్ అయింది, వచ్చా అది బాగుందా? బిల్డింగ్ ఎట్లా కట్టిండు? మస్తు కట్టిందా? చూడలే భయ అంత. సచివాలయం చూడలేదా? పేపర్ గేట్ ఏది చూడలేదు? చూడలేదు. మొత్తానికి అయితే టీఆర్ఎస్ చూస్తే మ్యాక్సిమం చెప్పొచ్చు మనం. చూడలేదు. మొత్తానికి టీఆర్ఎస్ వస్తే బెటర్ అంటారు. బెటర్ ఇప్పటివరకు బాగుంది కాబట్టి వస్తే బెటర్. ఇప్పుడు ఈ 3-4 ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ రావాలన్నా, లేకపోతే ఏమైనా కొత్తగా ఏమన్నా వేరే గవర్నమెంట్కి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా, లేకపోతే కేసీఆర్ ఉంటేనే బెటర్ అంటున్నా? కేసీఆర్ ఉంటేనే బెటర్. ఎందుకంటే ఏం చెప్తుంది? ఎందుకంటేనా మాకు ఊర్లలో ప్రతిదీ కరెంట్ కానీ వాటర్ కానీ ఊర్లలో అన్ని ఏదైనా సరే మాకు అనుకూలంగా ఉన్నాయి. ఊర్లో రోడ్లు ఎట్లా? రోడ్లు సూపర్ ఉన్నాయి. రైతు బంధు వస్తుంది, వస్తుంది. కళ్యాణ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అది రైతు బీమా, అలాగే రైతు బీమా కూడా మా ఇంట్లో కూడా అందింది. ఇప్పుడు కొత్త సచివాలయం మొన్న ఓపెన్ అయింది, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నది అంటారా? ఎట్లుంది ఆ బిల్డింగ్? అంటే దాని గురించి తెలుసుకోలేదు. బిల్డింగ్ చూసినా బాగా కన్స్ట్రక్షన్ ఎట్లుంది? బాగుంది. బాగుంది. డిజైన్ కానీ ఇంతకు ముందు ఎక్కడ కూడా చూడలేదు అలాంటి డిజైన్ కదా. బాగా కట్టింది. బాగా కట్టింది. ఆ విగ్రహం కానీ అంబేద్కర్. ఇప్పుడు ఇంకోటి కేటీఆర్ని సీఎం చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ అయినా ఓకేనా, లేదా కేసీఆర్ ఉంటేనే బాగుంటది? కేటీఆర్ ఉంటే కూడా అంత ఇది ఉండదు. కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. మొత్తానికి మళ్ళీ టీఆర్ఎస్ గెలిపించాలనుకుంటున్నారు. అవునన్నా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుండ్రు, ఏమైనా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా బీజేపీ కానీ కాంగ్రెస్? అన్ని పెద్ద సీట్లు ఏం రావు. పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. ఎప్పుడు చేసేదే చేస్తుంటాడు ఆయన. ఆయనది ఏదో చేస్తుంటాడు, ఈయనది ఏదో చేసి అయిపోతుంటది అంతే. మళ్ళీ టీఆర్ఎస్ హ్యాట్రిక్. ఇప్పుడు మళ్ళీ ఈ 3-4 ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలన్నా, లేదైనా మార్పు కావాలన్నా, మళ్ళీ ఛాన్స్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇస్తే బాగుంటుంది, ఎట్లా అనుకుంటున్నాను? ఇప్పుడు టీఆర్ఎస్కు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తేనే మంచిగా ఉంటుంది. అన్ని పనులు ఆల్రెడీ అన్నీ బాగున్నాయి. మళ్ళీ వేరే వచ్చింది అనుకో ముందు ఆగిపోతాయి పనులన్నీ. ఉన్న పనులన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. టీఆర్ఎస్ఏ గెలవాలి. బాగా డెవలప్మెంట్ ఉందంట. బాగా డెవలప్మెంట్ ఉన్నది అన్నీ కానీ, ఏడ కానీ రోడ్లు కానీ బిల్డింగ్ కానీ. ఇప్పుడు అది ఉంది కదా మన అంబేద్కర్ విగ్రహం సెక్రటరీ, అది కూడా బాగానే మంచిగా అంబేద్కర్ పేరు పెట్టడం కానీ సచివాలయం బాగున్నాయి. రైతు బంధువులు కానీ, రైతు బంధు, రైతు బీమా, ఇప్పుడు వీళ్ళకి పింఛన్లు కానీ అందరికి టైంకి వస్తున్నాయి కదా. ఈసారి కూడా కేసీఆర్నే గెలిపించాలని అనుకుంటున్నాను. కేసీఆర్ గెలిస్తేనే మళ్ళీ పనులు అన్నీ ఉన్నాయి, పనులు అన్నీ పూర్తి అవుతాయి. ఇంకా ముందుకు వెళ్ళగలుగుతామని, మంచిగా అవుతుందని మా అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.